పేరు కాసాని నాగరాజు, బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం అయిందో, కాంగ్రెస్, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్లైతే కేసులు పెట్టి అరెస్ట్ చేయడము, బీసీలు అయితే దాడులు చేయడము, దళితులనైతే అత్యాచారాలు చేయడము, మగపిల్లలు అయితే దారుణంగా కొట్టడము, ఈ విధంగా రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి భారత రాజ్యాంగం అయితే ఉందో ఆ రాజ్యాంగాన్ని పక్కబెట్టి రెడ్ బుక్ పరిపాలన అనేటువంటి జరుగుతుంది. అదే క్రమంలోనే ఈరోజు మన అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఒక దళిత చిన్న అమ్మాయిని, 14 ఏళ్ళ అమ్మాయిని దాదాపు 14 మంది రేప్ చేసి అన్ని చేసి ఆ అమ్మాయిని ఇది చేస్తే కనీసం ఆ ఊరికి వెళ్ళడానికి కూడా మాకు పర్మిషన్ లేదంటే ఎంత దారుణమైన పరిస్థితి. దీన్నంతా గమనిస్తూ మేము ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఏడుగుర్రాలపల్లిలో సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ లోకానికి, ఎస్సీ సమాజానికి కానీ, ఎస్సీలకు కానీ మేము బహుజన్ సమాజ్ పార్టీ అంటే బెహన్ కుమారి మాయావతి గారి మహిళ దేశంలోనే ఎస్సీల గురించి కానీ, ఎస్టీల గురించి కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ మాట్లాడాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీని మాట్లాడుతుంది, మిగతా ఏ రాజకీయ పార్టీలు మాట్లాడవు. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ఈ అనంతపురంలో ఈ రాప్తాడు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి చెన్నై కొత్తపల్లిలో ఉన్నటువంటి ఎస్ఐ గారు మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేసినారు. అయినా కూడా ఈ విషయాన్నైతే మేము మా రాష్ట్ర కమిటీ ద్వారా తీసుకొని ఈ ఇష్యూని గవర్నర్ దగ్గర కూడా పోయి గవర్నర్తో పర్మిషన్ కానీ తీసుకొని కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయికి కానీ ఇట్లాంటి పరిస్థితులు ఏం జరిగినా కానీ దానికి రాష్ట్రమే బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం.